శ్రీకాకుళం జిల్లా ఆముద లవలసలో టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొందూరు మండలం లోలుగు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య గత 3 రోజులుగా తనపై చేస్తున్న ఆరోపణలు అబద్ధపు ప్రచారం తప్ప మరేమీ కావని స్పష్టం చేశారు. తాను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో అసభ్యకర వ్యాఖ్యలు చేయటం మహిళా లోకానికి అవమానకరమని విమర్శించారు. నిజాన్ని వక్రీకరించి డ్రామాలు సృష్టించడం దారుణమని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్కి పరిపాలన అనుభవం కూడా లేదని, తన సిఫారసుతో వచ్చిన డిగ్రీలు గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు. మర్యాద తప్పి మాట్లాడితే తాను కూడా కఠినంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. తన ఎదుగుదలను ఓర్చుకోలేక కొంతమంది సైకో నాయకులు సౌమ్యను అడ్డుపెట్టుకుని దిగజారే ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. నీ డిగ్రీలు నా దయా దాక్షిణ్యాలతో ఆ రోజు నా రికమెండేషన్తో వచ్చినటువంటి నీ డిగ్రీలు ఈ తోకగాలు మాట్లాడుతూ ఉన్నారు. నేను మళ్ళీ అందరికీ గట్టి వార్నింగ్ ఇస్తున్నా. మర్యాద తప్పి మాట్లాడితే మర్యాదను నేను కూడా విడిచిపెట్టాల్సి ఉంటుంది. అందరికీ హెచ్చరిస్తున్నా. ఆ మహిళ చేసిన ఆరోపణలు ఏంటి, అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? నాకు ప్రజల నుంచి పొందూరు కేజీబీవీ పాఠశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నటువంటి శ్రీమతి సౌమ్య గారి పైన అనేక ఆరోపణలు వచ్చాయి, అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఎటువంటి ఫిర్యాదులంటే, ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు స్వయంగా నా దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేశారు. వాళ్ళు చాలా పూర్. మరి ఈ అమ్మాయి చెప్తుంది, మేము బాగా పెద్ద కుటుంబం, బాగా బాగున్న కుటుంబం, దళితులే కావచ్చు, ఈరోజు సంపన్నులుగా మారినటువంటి కుటుంబం, దళితుల్లో అట్టడుగునున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఆ స్కూల్లో అడ్మిషన్ కోసం ఆ పిల్లని తీసుకుని వెళ్తే ఈ పిల్ల నల్లగా ఉంది, పొట్టిగా ఉంది, చింపురు జుట్టుతో ఉంది, ముక్కుడు చీముతో ఉంది, ఈ అమ్మాయికి నేను సీట్ ఇవ్వనని తల్లిదండ్రుల సమక్షంలోనే చెప్పి వాపోతే వాళ్ళు నా దగ్గరికి వచ్చి కంటతడి పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. నేను అందుకే అడుగుతా ఉన్నా దళిత సంఘాల సోదరులకి, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆమె అబద్ధాలని మీరేదో పట్టుకొని ముందుకెళ్తే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు అవుతుంది. నేను వైసీపీ పార్టీయా? ఆ పార్టీ ఎలాంటిదంటే, ఎద్దినింద్రా అని జగన్మోహన్ రెడ్డి చెప్తే అవునండి గొంతుని కట్టేయాలని ధర్మాన్ ప్రసాద్ కృష్ణదాస్ లాంటి వాళ్ళు చెప్తారు.